జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని ప్రతిపక్షాలు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకునే కుట్రలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 19-24 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలన సాగించింది. రాయలసీమ ప్రజలకు, పెద్ద మనుషులకు అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే 19లో రాయలసీమ ఎత్తిపోతల పథకం అవగాహన లేకుండా ఒక ధనదాహంతో చేపట్టిన ప్రాజెక్ట్ అది. కేవలం బిల్లుల కోసమో నీళ్లు ఇచ్చినామని చెప్పి టెంపరీగా గేట్లు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు దోలి ఈ విధంగా ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి రాజకీయాలు మేము చేయలేం. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎర్రబస్సు రాని చాట ఎయిర్ బస్ ఎందుకని కామెంట్ చేసినారు. నిజంగా ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు లేదా అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. 2024 దిగిపోయే ముందు కనీసం 70-80% పనులన్నా చేసినారా? ప్రజల మీద, రాయలసీమ మీద ప్రేమ ఉంటే కడప ఎంపీ గారు మరియు నిన్న మన స్థానిక ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి గారు డిడిఆర్సి డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మన కడప జిల్లాలో సమస్యలు, ప్రోగ్రెస్ ఏంది, హార్టికల్చర్ ఏంది, R&B ఏంది, పంచాయతీరాజ్ ఏంది, గ్రామీణ ఉపాధి ఏంది, లేకపోతే ఆరోగ్య పరిస్థితి ఏంది, ఇవి డిస్కషన్ చేయనీకి వచ్చి వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గానే ముందే బాయ్కాట్ చేయాలని ఒక ఉద్దేశంతో రావాలా. దీని మీద ఒకటి ప్రశ్న చేయాలా. ప్రీ ప్లాన్డ్ గా ఎంపీ గారు కానీ, రామ్ సుబ్బారెడ్డి గారు కానీ డిడిఆర్స్ మీటింగ్ కి ఇప్పుడు దాదాపు ఒక 4-5 మీటింగ్లు జరిగింటాయి. సమస్యలు, ప్రజలను ప్రతిపక్షంలో ఉండి ఏ పాత్ర పోషించాలనేది వీళ్ళకి లేదు బాధ్యత.